దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ఆయన మేపు గొర్రెలమట. మనల్ని దేవుడు నర్ర గొర్రెలుగా అభివర్ణించాడు. గొర్రెలతో మనల్ని పోల్చాడు దేవుడు. మనల్ని ఏదో కుక్కలతోనో లేకపోతే నక్కలతోనో లేకపోతే గాడిదలతోనో గుర్రాలతోనో ఏదో పులితోనో సింహంతోనో పోల్చలేదు దేవుడు మనల్ని. ఎవరితో పోల్చాడండి? గొర్రెలతో పోల్చాడు మనల్ని దేవుడు. ఎందుకు గొర్రెలతో పోల్చాడు అంటే, గొర్రె సాత్వికమైనది. గొర్రె సాత్వికంగా తల వంచుకుని వెళ్ళిపోతుంది తప్ప అది అటు ఇటు చూడదు. ఈ కాపరి ఎవరైతే ముందు నడుస్తున్నాడో వాడు వెనకాలే వెళ్ళిపోతాయి. అతను అగ్గిలోనికి వెళితే ఇవి కూడా అగ్గిలోకే వెళ్ళిపోతాయి. అతడు ఒక చెరువులోనికి వెళితే ఇవి కూడా చెరువులోనికే వెళ్ళిపోతాయి. అతడు ముందు నడిస్తే ఇవి వెనకాల ఫాలో అయిపోతాయి. అందుకే గొర్రెలతో దేవుడు పోల్చాడు. మనము కూడా దేవుణ్ణి ఫాలో అవ్వాలి. యేసు ప్రభు వెనకాలే మనం నడవాలి. ఆయన ముందు నడుస్తాడు, మనం వెనకాల నడవాలి. నడవడం అంటే మనం ఎక్కడికో ఊరు వెళ్ళడం కోసం కాదు. మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బ్రతుకులో దేవుణ్ణి మనం ముందెట్టుకుని దేవుడు చెప్పినట్లుగా మనం నడిస్తే మన జీవితాలు ధన్యమవుతాయని దాని అర్థం. మనకున్న ప్రతి అవసరత తీర్చబడుతుంది అని దాని అర్థం. మన ఒంట్లో ఉన్న ప్రతి వ్యాధి బాధల నుండి దేవుడు విముక్తి చేస్తాడని దాని అర్థం. ప్రతి విధమైన శోధన నుండి, సమస్య నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, రోగాల నుండి దేవుడు విడిపించి మనల్ని నడిపించి నిలబెడతాడు అని దాని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే అతనికి పక్షవాతం వచ్చింది. వచ్చినప్పుడు అతనికి 2 చేతులు పడిపోయినాయి, 2 కాళ్ళు పడిపోయినాయి. పడిపోయినప్పుడు అతడు మంచం మీద పడ్డాడు. వారి బంధువులందరూ కూడా చాలా హాస్పిటల్కి తిప్పారు. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా, డాక్టర్లు మందులేసినా మందులు దైపోయేది. ఇతని రోగం దైపోయేది. కానీ ఇతనికి ఏ కోసాన్న కూడా కొంచెం కూడా స్వస్థత కలగలేదు. ఇక వచ్చిన కొత్తలో ఆ కుటుంబ సభ్యులు పాపం అతన్ని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఇంట్లో ఉన్నదంతా బంగారం అంతా తాకట్టు పెట్టి, చివరికి ఇంకా తగ్గకపోతే ఇంకా పెద్ద డాక్టర్ చూపించడానికి ఇల్లు అమ్మేసి, పొలం అమ్మేసి, అప్పులు చేసి అతనికి మందులు వేయించి ట్రీట్మెంట్ చేయించారు. ఏమీ ప్రయోజనం రాలేదు. ఇన్ని మందులో ఉన్న అతను మంచం మేంచి లేవలేకని స్థితిలోనే ఉన్నాడు. లేవలేకపోతున్నాడు. మందుదే అతని పరిస్థితి అతనిదే. ఇక ఇంట్లో వాళ్ళకి ఇసుకొచ్చేసింది. ఇంకా మనం ఇంకేమీ చేయలేము. ఇతన్ని మనం చేయదగ్గ ప్రయత్నం అంతా చేసాం, ఇతను బ్రతికించుకుందాం, బాగు చేసుకుందామని. ఇక ఇతన్ని బ్రతికినంతకాలం బ్రతుకుతాడు, ఇక చనిపోతే మనం చేసేది ఏమీ లేదు ఇంకా అని ఆ మంచం మీద అలా వదిలేసి, ఇంకా ఏదో టయానికి వెళ్ళి ఏదో కొద్ది గంజో ఏదో కొద్ది పోసేవారు. వాడు తాగితే తాగేవాడు, తాగని రోజున పాపం కొత్తలో 2-3 సంవత్సరాలు బాగానే చూశారు ఈ కుటుంబ సభ్యులందరూ. ఆ తర్వాత ఎంతకాలం అని చూస్తారు? వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంసారం వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళకపోతే అక్కడ అది ఆగిపోద్ది. ఎవరి ఈ జీవితాలు ఎలాంటి అంటే ఉరుకులు పరుగుల జీవితం ఇది. ఎవరు పరిగెట్టకపోతే వాళ్ళ సంసారం అక్కడే నిలకడగా ఆగిపోద్ది. వెనకలోడు ముందుకు పరిగెట్టేస్తూ ఉంటాడు. నీ సంసారం అక్కడ ఆగిపోద్ది. నువ్వు పరిగెట్టకపోతే నీ సంసారం అక్కడ ఆగిపోద్ది. నీకంటే ఇంకొకడు ముందు పరిగెట్టేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం ఎప్పుడు పరిగెడతా ఉండాలి. సంసారం ముందుకు వెళ్ళాలంటే పరిగెడతా ఉండాలి, కష్టపడుతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేం. మన జీవితాన్ని గడపలేం. అలాగ వాళ్ళు కూడా ఇంక ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. ఈయన ఆలన పాలన ఎవరు చూడట్లేదు. ఏదో పోస్తున్నారు, టైంకి తాగుతున్నాడు,
ఒకరోజు తాగుతున్నాడు, ఒకరోజు బాధపడుతున్నాడు, ఏంటి నా బతికిలాగా అయిపోయింది అనుకుని లేవలేకున్న స్థితిలో ఉన్నాడు. ఇలా ఉంటుంటే ఒక రోజున ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. ఒక రోజు ఏమి అద్భుతం అంటే, ఏదో అతని కోసమే దేవుడు అక్కడికి వచ్చినట్లుగా యేసు ప్రభు అంట ఆ ఊళ్ళోనికి ఏదో ఒక మీటింగ్ పెట్టడానికి వచ్చాడంట. యేసు ప్రభువు ఒక ప్రార్థన పెట్టడానికి ఒకరింటికి ఎవరో తీసుకొచ్చారో లేకపోతే ఆయనే వచ్చాడంట. యేసు ప్రభు వచ్చి ఒకళ్ళ ఇంట్లోనికి వెళ్ళి, అది పెంకుటిల్లు, ఒకళ్ళ ఇంట్లోనికి వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడని తెలియగానే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి, మాకు ఈ బలహీనత ఉంది, మాకు ఆ రోగం ఉంది, మాకు ఈ అప్పుల సమస్యలు ఉన్నాయి, మా భార్య భర్తలో ఇడిపోయాం, మేము కలవాలి, మా అమ్మాయి కాపురం లేదు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదని చెప్పి ఊర్లో ఉన్న ప్రజలందరూ ఆ ఇంటి చుట్టుముట్టేశారట. యేసు ప్రభు లోపల ఇలా కూర్చుని ఇలా వాక్యాన్ని బోధిస్తున్నాడంట. నేను ఎలా ఇక్కడ నుంచున్నాను, మీరు ఎలా నుంచున్నారు, ఈ చర్చ్ ఎలాగ ఉంది, ఈ చర్చిలో ఉన్న జనమే కాకుండా చుట్టూరు కూడా ఇసుకెత్తే రాలన్నంత జనం వచ్చేసారట. ఈ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు, అంత ప్రజలు ఉన్నారు. దేవుడు లోపల కూర్చొని యేసు ప్రభు దేవుడు ఇలా వాక్యం చెప్తుంటే ఈ లోపల ఎవరైతే పక్షవాతం పడి ఉన్నవాడు ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసింది యేసు ప్రభు వచ్చాడంట, అందరూ వెళ్ళి బాగు చేసుకుంటున్నారు, మీ వాడిని కూడా తీసుకెళ్ళండి ఎవరో చెప్పారంట అతనికి. అప్పుడు గబగబా అప్పుడు వరకు వీళ్ళు ఇసుకుపోయి ఉన్నారు కదా, ఎన్నో డబ్బు ఖర్చు పెట్టేసి ఉన్నారు, ఏం చేయలేకపోతున్నారు. అప్పుడు గబగబా ఒక 4 మనుషులు ఏం చేశారంటే వాడేమో ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడు, ఇంకా వీళ్ళు వదిలేసారేమో, చూడడం సరిగా ఆలన పనులు చూడలేదేమో, ఇంకా రోజు రోజుకి క్షీణించిపోయాడు మనిషి. క్షీణించిపోయి ఇంకా వీళ్ళ 4 కలిసి ఎత్తుకుని తీసుకొద్దామన్నా కానీ వాడి దగ్గర ఓపిక లేదు. అప్పుడు ఏం చేశారంటే వాడు పడుకున్న మంచాన్నే ఈ 4 కలిసి 4 కోళ్ళు భుజాల మీద ఎత్తుకుని మంచం పలంగా తీసుకొచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి. మంచం పలంగా తీసుకొచ్చేస్తే ఇప్పుడు లోపలికి వెళ్దామంటే జనం ఉన్నారు బయట. ఎంతమంది జనం ఉన్నారంటే ఇతను లోపలికి వెళ్ళెత్తలేదు. ఎందుకని, ఒకడైతే ఏదో రకంగా గెంటుకుంటూ లోపల పోతాడు. ఇప్పుడు 4 మంచంతో తీసుకెళ్ళాలి లోపలికి. గుమ్మంలోంచి మంచం పడద్దా? మంచం ఇలా ఎత్తితే పడుతుంది. ఇలా అడ్డంగా రావాలంటే పైన పేషెంట్ ఉన్నాడు, కిందకి పోతాడు వాడు. అందుకు లోపలికి వెళ్ళడానికి చోట్లేదు. ఈ జనమేమో చోటు ఇవ్వట్లేదు వెళ్దామంటే. ఈయన కానీ ముగించేసుకుని వెళ్ళిపోతాడేమో అని వాళ్ళకి భయం. ఈయన త్వరగా ముగించేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఈ మనిషి బతకడని వాళ్ళకి ఆందోళన. వాళ్ళు ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. ఏం వచ్చిందంటే, ఈవేళ ఎట్టి పరిస్థితిలోనైనా సరే ఈ పేషెంట్కి యేసు ప్రభు చేత ప్రార్థన చేయించాలి, బ్రతికించాలి అనే వాళ్ళకి ఒక దృఢ సంకల్పంతో నిండుకుని చక్కగా ఇంటి పైకి ఎక్కేసారు వీళ్ళు. వారు ఇంటి పైకి ఎక్కేసేసి ఏం చేశారంటే మంచం ఎంతైతే పడద్దో అంతా పెంకులు తీసేసి ఏదైతే పైన ఈ ఓసాలు ఏమున్నాయో నిపర ఉందో ఏముందో మొత్తం అంతా కోసేసారంట వాళ్ళు. కోసేసి మంచం పట్టేలాగా యేసు ప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో దానికి తిన్నంగా పైన మొత్తం ఇంటి పైకప్పు అంతా తీసేశారంట ఈ 4 మనుషులు కలిసి. అప్పుడు ఈ పేషెంట్ని తాళ్ళు కట్టి పడిపోకుండా ఆ మంచాన్ని ఇంటి పైకి తీసుకెళ్ళిపోయి 4 తాళ్లతోనూ కట్టి ఆ పైనుంచి లోపలికి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కిందకి దించారంట ఈ వ్యక్తిని. చూసారా వాళ్ళ ప్రయాసం ఎంత ఉందో. ఎందుకని, చుట్టూ జనం ఉన్నారు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మేమంటే మేము ముందు వెళ్ళాలని కాచు కూర్చున్నారు. ఈయన ఎప్పుడు వాక్యం చెప్తూ మానేస్తాడా, వీళ్ళందరూ వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకుందామా అని చూస్తున్నారు వాళ్ళు. వీళ్ళ భయం ఏమిటంటే, ఇప్పటికే మేము ఆస్తి అంతా అమ్మేసి వీడిని బాగు చేయాలని చూసాం, కానీ బాగు అవ్వలేదు, వీడు చనిపోయేలాగా ఉన్నాడు, ఇప్పుడు రోజుకి మనిషి తేడా వచ్చేసాడు, ఏదో రకంగా బ్రతికించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు కానీ వెళ్ళిపోయాడంటే వీడు బ్రతకడం అని వాళ్ళకి డౌట్ వచ్చేసింది ఇంకా. అందుకని ఇంటి పైకప్పు ఎక్కేసి ఆ పైకప్పు మొత్తం తీసి పాడేసి తర్వాత కావాలితే ఆ ఇంటికాలోడికి డబ్బులు ఇచ్చో లేకపోతే మళ్ళీ కొత్త దేశం చేద్దాంలే అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేసి
తాళ్ళు కట్టి మంచంతో యేసు ప్రభు తిన్నంగా దించారు. ఇక్కడికి దించేటప్పటికి చూశాడు యేసు ప్రభు. చూసి ఎవరిని మెచ్చుకున్నాడో తెలుసా? ముందు ఎవరిని మెచ్చుకున్నాడో తెలుసా? ఎవరైతే నలుగురు మనుషులు ఈయన్ని మోసుకొచ్చారు ఇక్కడికే, వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసుకుని మెచ్చుకున్నాడంట దేవుడు. ఎందుకు మెచ్చుకున్నాడంటే, ఒక మనిషిని బ్రతికించాలని మీకు ఎంత విశ్వాసం ఉందరా బాబు, మీకు ఎంత తపన ఉందరా, ఒక వ్యక్తిని రక్షించాలని మీకు ఎంత కష్టపడ్డారు మీరు, నా దగ్గరికి వస్తే బ్రతికేస్తాడు అని మీకు ఇంత నమ్మకం మీకు ఏర్పడింది చూడు. కొంతమంది అంటారు కదరా, ఒరే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళరా, నీకు తిరిగిలేదు ఇంకా అంటారు. అంటే వాళ్ళకి నమ్మకం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తిరిగిలేదని. అలాగే వీళ్ళకి నమ్మకం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే వీడికి ఇంక తిరిగిలేదు, బ్రతికేస్తాడు వీడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు నలుగురు కలిసి ఏం చేశారంటే, ఆ మనిషిని యేసు ప్రభు దగ్గరికి మంచం మీద దింపేటప్పటికి యేసు ప్రభు ఈ నలుగురిని చూసి మెచ్చుకుని, మీకున్న విశ్వాసాన్ని బట్టి ఈ పేషెంట్ని నేను బాగు చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు అలాగే ఉన్నారు. మయ్యాన్ని మంచం ఉంది, యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆ పేషెంట్ ఏమో యేసు ప్రభుకి ఇలా దండం పెడతా కూడా వాడి చేతులు కాళ్ళు లేవట్లేదు. ఆడు అలాగే పడున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. చూశాడు యేసు ప్రభు. చూసి ఒక్కసారి అతనితో ఏమన్నాడంటే, ఫస్ట్ దేవుని నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు. ఎవరు పాపములు? ఆ పక్షవాయువు వచ్చిన వ్యక్తితో అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి అని. ఏమంటున్నాడంటే, నువ్వు వచ్చినటువంటి ఈ పరుపు ఎత్తుకుని నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఈ మంచాన్ని ఎత్తుకుని నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. ఎవరిని? ఆ మంచం మీద పడుకున్న పేషెంట్ని అంటున్నాడు. వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు. వాడినే నలుగురు మోసుకొచ్చారు. ఆ మంచాన్ని ఎలా మోసుకెళ్తాడు వాడు? అమ్మా, ఆ యేసుప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు పడుకున్న మంచాన్ని నువ్వే వెళ్ళిపో ఎత్తుకుని సారి అంటున్నాడు. ఈ మాట అతని చెవుల్లోకి వెళ్ళగానే శక్తి వచ్చింది. కాళ్ళు పడిపోయినటువంటి చేతులు నెమ్మదిగా కదులుతూ మొదలెట్టినాయి. యేసు ప్రభు మాట ఎప్పుడైతే అతనికి మీద పడిందో, ఈ చేతి కదిలింది, ఈ చేయి కదిలింది, ఆ కాలు కదిలింది, ఈ కాలు కదిలింది. టోటల్గా మనిషిలో శక్తి వచ్చేసింది. యేసు ప్రభు ప్రభావం వచ్చేసి నెమ్మదిగా పడుకున్న మనిషి దిక్కులు లేచాడండి. గడిగా చప్పటి కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. పడుకున్న మనిషి దిక్కులు లేచేటప్పటికి ఆడు చూసుకుంటున్నాడు. ఎలా అనుకుంటుంటే కాళ్ళు కూడా పనిచేసేస్తున్నాయి, చేతులు పనిచేసేస్తున్నాయి, నాకు బలం వచ్చేసిందని. అప్పుడు దేవుడికి నమస్కారం పెట్టి ఆయన వేడుకుని ఆయన ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే నీ మంచం ఎత్తుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెంటనే వాడు ఏ మంచం మీద అయితే పడుకోబెట్టి తీసుకొచ్చారో అదే మంచాన్ని ఎత్తుకుని యేసు ప్రభు పాటలు పాడుకుంటూ యేసు ప్రభువునికి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య నన్ను బ్రతికించాడు, యేసయ్య నన్ను బ్రతికించాడు, యేసయ్య నన్ను బ్రతికించాడని ఆ ఊరు మయ్యంగా ఇంటికి మంచాన్ని మోసుకుపోతుంటే జనం పిచ్చెక్కిపోయింది. జనానికి, ఒరే వాడే కదరా వీడు, రేపు మా పంట ఉండేవాడు కదరా, వాడు ఇంక చచ్చిపోతాడు అనుకున్నాం కదరా మనం. ఏంటి ఇంతలో ఏం జరిగింది? ఇంత బరువైన మంచాన్ని, ఇప్పుడంటే తేలిక మంచాలు, ఆ రోజుల్లో తేలిక మంచాలు కాదు, అర్థమవుతుందా? ఆ రోజుల్లో చాలా బరువైన మంచాలు ఉండేవి. ఈ మంచాన్ని ఆడు ఎత్తుకుపోతున్నాడంటే వీడికి ఈ రోగం ఎలా తగ్గిపోయిందిరా, వీడు ఎలా బాగుపడ్డాడు రా అని మనుషులందరికీ మతిపోయి అడిగితే ఆ మనిషి ఒకటే చెప్పాడు, పలానా ఇంటికాడ యేసు ప్రభు ఉన్నాడు, ఆయనే నన్ను స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపడదామని. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందండి? దేవునికి సమస్తము సాధ్యమే. డాక్టర్ లేదన్నా కానీ దేవుడు బాగు చేయగలడు. మందులు పనిచేయకపోయినా పరమ మందు యేసయ్య వేసి పనిచేస్తాడు. వింటే మీరు బాగుపడతారు అనడానికి ఈ మాట చెప్తున్నాను, వినకపోతే ఎవరేం చేయలేం. దక్షిణాఫ్రికాలో ఒక సెంట్రల్ జైలు ఉంది. సెంట్రల్ జైల్లో కొంతమంది ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీలు ఎలాంటి వాళ్ళంటే నరరూప రాక్షసులు, నరహత్యలు చేసిన వాళ్ళు,
మనిషిని మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, మనిషిని నిలువెల్లా ప్రాణాలు తీసేసిన వాళ్ళు, అలాంటి ఖైదీలు ఉరిశిక్ష పడ్డవాళ్ళు, మరి యావజ్జీవ శిక్ష పడ్డవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి సెంట్రల్ జైల్లో, దక్షిణాఫ్రికాలో సెంట్రల్ జైల్లో ఉన్నారంట. ఆ సెంట్రల్ జైలుకి మరి జైలర్గా, సూపర్వైజర్గా, సూపర్నెంట్గా నెల్సన్ అనే వ్యక్తి ఉన్నాడంట. నెల్సన్, అతని పేరేం పేరమ్మా? నెల్సన్ అనే వ్యక్తి జైలర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ కాపల జైలర్. తన భార్య పేరు క్యారలిన్. ఆ జైలర్ భార్య పేరు ఏం పేరండి? క్యారలిన్. ఈ క్యారలిన్ అన్న వ్యక్తితో ఒకరోజు తన భర్త చెప్తున్నాడంట, అమ్మా నువ్వెప్పుడు కూడా ఈ జైలు వైపు రాకు, ఎప్పుడు కూడా నా కోసం నువ్వు పొరపాటుని కూడా రాకు అన్నాడంట. అదేంటండి, ఎందుకు రావద్దు అంటున్నారు? ఎప్పుడైనా పని ఉంటే మీకోసం వస్తాను అనుకుంటున్నాను నేను, ఎందుకు రావద్దు అంటున్నారు మీరు అని అడిగిందంట భార్య భర్తను. ఏమి లేదు, ఈ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు మామూలు ఖైదీలు కాదు, వాళ్ళు ఇంకా దేశంలో కల్లా కూడా భయంకరమైనటువంటి రాక్షసులు వెళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టారు, వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా పకడ్బందీగా బంధించి ఉంచాను, నువ్వు ఎప్పుడు ఇలా రాకని చెప్పాడట. సరే అని చెప్పేసి వదిలేసింది. కానీ ఈవిడలో ఒక బాధ ఉంది. అలాంటి మనుషుల్ని మార్చాలని నేను అనుకుంటుంది ఈవిడ. ఎలాంటి మనుషులండి? నరరూప రాక్షసులుగా ఉన్న మనుషుల్ని నేను మార్చాలి అనుకుంటుంది. ఆవిడ తరం అవుద్దా మార్చాలంటే? అలాంటి వాళ్ళు ఆడద కనపడితే చాలు మీదడిపోయి భయంకరంగా చేసేయాలనుకున్నటువంటి రాక్షసుల వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈవిడ ఎలా మారుస్తుంది? ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రార్థన చేయడం, జైలుకి రావద్దన్నాడు భర్త. ప్రార్థన చేసిందంట, కొంతకాలం ప్రార్థన చేసిందంట. 1 సంవత్సరం చేసిందో 2 సంవత్సరాలు చేసిందో. వాళ్ళేమో ఉరిశిక్షలో, యావజ్జీవ శిక్షలు పడ్డ ఖైదీలు వాళ్ళు. వాళ్ళ కోసం ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తాం పట్టిందంట. ప్రభువా వాళ్ళు మారాలి, వాళ్ళు మంచి మనుషులుగా బ్రతకాలి, సమాజంలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు సంతోషంగా జీవించాలి, ఇలాంటి దొంగతనాలు, మర్డర్లు చేయడాలు, మానభంగాలు చేయడాలు మానేయాలి, మనుషులను చంపేయడాలు మానేయాలి, వాళ్ళు మంచి వాళ్ళుగా మారాలి అని ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తుందంట. చేయగా ఒక రోజు దేవుడు ఆవిడకి ప్రేరేపణిచ్చి జైలుకి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పన్నాడంట. జైలుకి వెళ్ళి సువార్త చెప్పంటే ఒకరోజు భర్తకు చెప్పకుండా తిడితే తిట్టేళ్ళా అని చెప్పి జైలుకి వెళ్ళిపోయిందంట. జైలుకి వెళ్ళిపోయి శుభ్రంగా ఆ జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్తాం పట్టిందంట. ఛానల్ బట్టి ప్రార్థన చేస్తుంది కదా, ఆ ప్రార్థన పనిచేస్తుంది. ఇక్కడ ఈవిని చూసి వాళ్ళు ఏమంటలేదంట. చూడు, దానియేలు చుట్టూ సింహాలు ఉంటే దేవుడు ఏం చేశాడు? సింహాలని నోళ్ళు మూయించేశాడు. దానియేలుని ఏమైనా చేసినాయి సింహాలు? దేవుడికి ప్రార్థన చేస్తే సింహాలు నోళ్ళు మూయించేశాడు. సింహాలు నోళ్ళే దేవుడు మూయించేశాడు. దానియేలు బ్రతికేశాడు కదా, సింహాలు ఏం చేయలేదు కదా. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఈ ఖైదీలందరికీ మెత్తన మనసు పెట్టాడు. ఈ ఇన్నాళ్ళ బట్టి ప్రార్థన చేసిన ప్రతిఫలం ఉంది కదా. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే నెమ్మదిగా వాళ్ళ కోసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టిందంట. ఇంట్లో చేసే ప్రార్థన అప్పుడు ఏం చేస్తుంది? డైరెక్ట్గా జైలుకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. వాళ్ళు చేయించుకుంటున్నారు ప్రార్థన. నరరూప రాక్షసులు మారి ప్రార్థన చేయించుకుంటున్నారు. కొంతకాలం అలా ప్రార్థన చేసింది. ఆ తర్వాత వాళ్ళకి నెమ్మదిగా ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పడం మొదలెట్టిందంట. బైబిల్లో ఉన్న వాక్యాలు వినటం మొదలెట్టారు. ఇక ఆ కానించి బైబిల్ స్టడీ, బైబిల్ క్లాసెస్ మొదలెట్టిందంట అక్కడ ఆ జైల్లోనే. అలా వాళ్ళందరికీ బైబిల్ బోధిస్తూ, స్వార్థ చేస్తూ, ప్రార్థన చేస్తూ ఉంటుంటే అక్కడున్న ఖైదీలందరూ కూడా అందరూ మారిపోయారంటండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందరూ మంచోళ్ళు అయిపోయారంట, మారిపోయారంట, మంచోళ్ళు అయిపోయారంట. అందరూ కూడా పరివర్తన చెందారంట. వాళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి మర్డర్లు చేసేవాళ్ళు ఈ వాక్యం చెప్తుంటే, ప్రార్థన చేస్తుంటే కరిగిపోయి కొంతకాలానికి మంచి వాళ్ళగా మారిపోయారంట. ఒక రోజున ఈవిడ జైలుకి రావడం మానేసిందంట. ఏంటి అమ్మగారు రావట్లేదు, ఏమైంది ఆవిడకు రావట్లేదు అని అడిగారట. సూపర్వైజర్గా తన భర్త కదా ఉండేవాడు ఇక్కడ. తన భర్తకి ట్రాన్స్ఫర్ వచ్చిందంట. తన భర్త వేరే ఊరు వెళ్ళిపోయాడట. ఈవిడ జైలుకి వస్తూ మానేసిందంట. మానేసేటప్పటికి
ఒకరోజు వీళ్ళందరూ కలిసి ఆవిడ ఎందుకు మానేసిందో మనం అడగాలని కొత్తగా వచ్చిన సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి అడిగిందంట. పలానా నెల్సన్ భార్య గారు అమ్మగారు ఉండేవారు, క్యారలిన్ గారు, ఆ అమ్మగారు మా దగ్గరికి ఒక నెల 10 రోజుల నుంచి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగితే వీళ్ళు ఒక విషయం చెప్పారంట. ఆ విషయం ఏమిటంటే, ఆవిడ వయసు పైబడిపోయింది కదా, వయసు పైబడిపోయిన కారణం చేత వృద్ధురాలైపోయి ఈవేళ చనిపోయింది ఆవిడ అని చెప్పారంట. ఈవేళ చనిపోయింది ఆవిడ, వయసు పైబడిన రీత్యా, వృద్ధురాలైన రీత్యా ఆవిడ ఈవేళ చనిపోయారు అని చెప్పగానే మనుషుల్ని చంపేసి పండగ చేసుకునే మనుషులు ఒక్కసారిగా కళ్ళంట నీళ్లు కార్చి కుదేలైపోయారంట, ఈ రాక్షసులు లాంటి వాళ్ళు. అప్పుడు వీళ్ళందరూ పోగుపడి అన్నారంట జైలర్ గారిని, ఏమండి ఒకసారి మేము కడసారిగా మా అమ్మగారిని ఒకసారి చూసి వస్తాం, మమ్మల్ని వదులుతారా అని అడిగారట. జైల్లో ఉన్న ఖైదీని, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఎవరైనా వదులుతారండి? అసలు ఎవరన్నా వదులుతారు అసలు జైల్లోంచి? మేము వదలం అన్నాడంట జైలరు. అలా కాదండి, ఈ రోజున ఆవిడ మా కోసం ప్రార్థన చేసి మమ్మల్ని మంచివాళ్ళుగా మార్చి మమ్మల్ని ఒక మార్గం చూపించి ఒక బ్రతికించి మమ్మల్ని ఇలాంటి మంచి పరివర్తన తీసుకొచ్చిన మనిషి కడసారి ఒక్కసారి చూసుకోవాలని ఆశపడుతున్నాం. మేము ఇన్నాళ్ళంటి మనుషులం కాదు, ఇప్పుడు మేము మారిపోయాం, మేము ఆమెను చూసి మళ్ళా తిరిగి వచ్చేస్తాం అని చెప్పినప్పుడు ఈయన నమ్మి వాళ్ళ ప్రవర్తన చూసి ఈ జైలర్ కూడా నమ్మకం కలిగి అప్పుడు ఒక 2-3 గంటలు పై అధికారులతో మాట్లాడి అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇవన్నీ చేయడానికి ఒక 3 గంటలు టైం పట్టిందంట. అప్పుడు వీళ్ళందరినీ, జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా ఫ్రీగా ఆవిడని చూడడానికి వదిలిపెట్టారంట. వదిలిపెడితే అప్పుడు వీళ్ళందరూ ఆ బాడీ దగ్గరికి వెళ్ళి, శవం దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి అని చెప్పి కూర్చుని కన్నీరు గార్చి, మాలాంటి దుర్మార్గుల్ని కూడా మీ ప్రార్థన వల్ల, మీ వాక్యం వల్ల మార్చగలిగింది, మీరెంత ధన్యురాలమ్మా, మా జీవితాలు మారిని అని చెప్పి అక్కడ ఆవిడ దగ్గర కొంతసేపు ప్రార్థనలు చేసి మళ్ళా వెనక్కి వచ్చారంట. చూడండి, ప్రార్థన ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. వాక్యం ఎలాంటి జీవితాన్నైనా సరే కడిగేస్తుంది. మరి దేవుని శక్తి, దేవుని ప్రార్థన ఎలాంటి రోగం ఉన్న వ్యక్తినైనా సరే బాగుపరుస్తుంది. కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో అదృష్టవంతులుగా భావించుకుని ఆ దేవుడికి మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.